తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తమది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతిసారి ప్రభుత్వంలోని మంత్రుల కంటే కూడా ఐఏఎస్ అధికారుల హవానే ఎక్కువ సాగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అనే చర్చ టీడీపీ నాయకుల్లోనే ఉంది. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఒకరిద్దరి మాట వింటే చాలు ఐఏఎస్ అధికారులు ఇలా మంత్రుల మాట పట్టించుకోకపోయినా పర్వాలేదన్న చందంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పాలన సాగుతున్నట్లు అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ పవర్ఫుల్ మంత్రుల కంటే కూడా ఐఏఎస్ అధికారులే మారారనేది టీడీపీ నాయకులు చెప్తున్న మాట. ముఖ్యంగా ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు హయాంలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు. అటు మంత్రులైనా ఇటు అధికారులైనా కూడా నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కూడదని ఎవరైనా ఇష్టానుసారంగా చేస్తే తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయితే ఇది అప్పటి పరిస్థితులను బట్టే ఉంటుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు వర్కింగ్ స్టైల్ ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన సిఆర్డీఏలో సూపర్ బాస్గా వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం మంత్రి నారాయణకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు ఆయన్ను ఈ సీట్లలోకి తీసుకురావటమే అనేది ఎక్కువ మంది అధికారులు చెబుతున్న మాట. అంతేకాకుండా ఇక్కడి నుంచి సిఆర్డీఏను పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వంలో అన్ని శాఖల్లో చక్రం తిప్పుతున్న ఒక మంత్రి నిర్ణయించుకోవడంతోనే విజయరామరాజు అంతా తన ఇష్ట ప్రకారమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా లేకపోలేదు. ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే సిఆర్డీఏకి చెందిన అధికారులు ఎవరైనా సరే మంత్రిని కలవాలంటే ఖచ్చితంగా తన అనుమతి తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్ శాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మంత్రి పిలిచినా కూడా తనకు చెప్పే ఆయన దగ్గరకు వెళ్లాలని సిఆర్డీఏ కమిషనర్ చెప్పినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారం ఇప్పుడు మున్సిపల్ శాఖలో పెద్ద దుమారమే రేపుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సిఆర్డీఏ కమిషనర్కు ఇంత గ్యాప్ ఉంటే అసలు రాజధాని పనులు ఎలా ముందుకు సాగుతాయో అర్థం కావటం లేదనే చర్చ కూడా ఆ శాఖ వర్గాల్లో ఉంది. అందరూ కలిసి ముందుకు సాగితేనే సకాలంలో పనులు పూర్తి కావడం కష్టమని, ఇంతటి తీవ్ర విభేదాలు కొనసాగుతున్న వేళ రాజధాని పనుల్లో అనిశ్చితి గందరగోళం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ శాఖలో గతంలో ఎప్పుడూ కూడా మంత్రి సిఆర్డీఏ కమిషనర్ల మధ్య విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న దాఖలాలు కూడా లేవని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారా లేక వాటిని అలాగే కొనసాగనిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. దీని ఆధారంగానే అసలు విషయం బయటకు వస్తుందనే చర్చ కూడా లేకపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.